Genesis chapter 5 verses 21-24. హానోకు అనే ఒక వ్యక్తి గురించి మనకు కొన్ని మాటలే బైబిల్లో రాయబడిందండి. పాత నిబంధనలు ఇక్కడ, మరి కొత్త నిబంధనలో కొన్ని వాక్యాలు ఆయన గురించి హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా విశ్వాస వీరుల్లో ఒకడుగా హానోకు బిబ్లికల్ హీరోగా కనబడుతున్నాడనమాట. తన జీవితంలో జరిగిన ఒక అనుభవ జ్ఞానము, ఎలా దేవుడిని తెలుసుకున్నాడు, ఎలా దేవునితో నడిచాడు అని క్లుప్తంగా ఒక 4 వాక్యాల్లో పరిశుద్ధాత్మ మనకు చూపిస్తున్నాడు. ఒక గ్లింప్స్ అంటే ఒక పిక్చర్, ఒక చిన్న సీన్ ప్రభు చూపిస్తున్నాడు అన్నమాట. 65 సంవత్సరాలు ఉన్నప్పుడు హానోకు తండ్రిగా మారి మెతుసలకు తండ్రిగా మారాడు. ఒక మగ శిష్యును వాళ్ళకు దేవుడు ఇచ్చాడు. అంతదాకా 65 సంవత్సరాల వరకు హానోకు ఎప్పుడు కూడా దేవునితో నడిచాడు, మాట్లాడాడు అన్న వాక్యము ఎక్కడ రాయబడలేదు. అలా ఉంటూ ఉన్న సమయంలో 65 సంవత్సరాలు అయిన తరువాత, మొదటి బాబు పుట్టిన తరువాత తన జీవితంలో కొన్ని మార్పులు వచ్చాయి. ఏం మార్పు అంటే, హానోకు అనే వ్యక్తి దేవునితో నడవడం మొదలు పెట్టాడంట. చూడండి ఎంత గొప్ప ఆశ్చర్యమైన విషయము. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, ఈ వ్యక్తి నాతో నడుస్తున్నాడు. ఈరోజు మన గురించి, నా గురించి, మీ గురించి దేవుడు అటువంటి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతాడంటే దేవుడు ఇస్తాడేమో మనకే నమ్మకం లేదనమాట. అందరికి నమ్మకం ఉంది, దేవుడు నన్ను చెప్పగలుగుతాడు, నేను దేవునితో నడుచుకుంటున్నానని. 100 క్రైస్తవులను తీసుకొని అడిగితే కూడా ఒకరు కూడా ముందుకు రారేమో. అలా ఉంటే కూడా మనము గర్వం వచ్చేస్తుందేమో అన్న భయంతో అరే నేను కాదు అనుకోవచ్చు. కానీ దేవుడు నిజంగా ఒక వ్యక్తి తనతో పాటు నడుస్తూ ఉంటే సాక్ష్యం ఇచ్చే తిరుగుతాడు. దేవుడు ఒక్కడే కాదు, ఇతరులు కూడా, మనుషులు మన చుట్టూ ఉన్నవారు కూడా చెప్పడం మొదలు పెడతారన్నమాట. ఈ వ్యక్తి దేవుని కొరకు జీవిస్తున్నాడు, దేవునితో నడుస్తున్నాడు, దేవుని పోలికలు అడుగుజాడల్లో నడుచుకుంటున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. హానోకు దేవునితో నడిచెను. ఆయన కనబడకుండా పోయాడు, ఎందుకంటే దేవుడు తీసుకెళ్ళిపోయాడంట. ఎంత సింపుల్గా చెప్పేశారండి. దేవుడితో నడిచాడు, కనబడకపోయాడు, దేవుడు వచ్చి ఇలా తీసుకెళ్ళిపోయాడంట. మా నాన్నగారు ఆయన కూడా అన్యుల్లోంచి రక్షణ పొందారు. వివాహానికి ముందు అనారోగ్యం ఉంటే అన్ని గుడుల్లో గోపురాల్లో తిరిగి ప్రతి స్థలంలో వెళ్ళి నయం కాక అపవిత్ర ఆత్మచేత అది వచ్చి తొక్కేదంట. ఏ డాక్టర్ల దగ్గర చూపించినా బాగా చేయలేకపోయారు. నిద్ర పట్టేది కాదు, చిక్కిపోతున్నాడు, రోజు రోజుకి తినడం మానేస్తున్నాడు. హాస్పిటల్కి వెళ్తే మందులు ఇస్తున్నారు కానీ పని చేయడం లేదు. ఎంతో పెద్ద పెద్ద ఆలయాలకు వాళ్ళ అన్నగారు తీసుకెళ్లారంట. రా అక్కడికి వెళ్తాం, ఈ కొండకి వెళ్తాం, ఆ కొండకి వెళ్తాం, ప్రతి కొండ ఎక్కారు, గుండులు కొట్టించుకున్నారు, అన్నీ చేశారు, కానీ అనారోగ్యము బాగా కాలేదు. మా పెద్దనాన్న ఆయన వచ్చి చాక్లెట్ కంపెనీలో వర్క్ చేసేవాడు, లేత్ వర్క్స్. ఆయన పనిచేస్తుంటే ఒకరోజు అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పాడంట, పనిచేసే వారితో చెప్పడం జరిగింది. ఏంటి చెప్పాడంటే, మా తమ్ముని పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, చాలా బలహీనంగా ఉన్నాడు, ఎక్కడికి తీసుకెళ్తున్నా కూడా అసలు బాగా కావడం లేదు, ఏం చేయాలి అని కూడా వాళ్ళతో మాట్లాడుకొని డిస్కస్ చేసుకుంటే, మనకు ఒక సమస్య ఉంటే ఇతరులతో మనం చెప్తూ ఉంటాం కదా, పనిచేసే వాళ్ళు ఇలా జరిగింది మా కుటుంబంలో, అందరు మన కొలీగ్స్ కూడా చెప్తుంటారు, మా ఇంట్లో ఇది జరిగింది, వీళ్ళకి ఇలా ఉంది, బాగాలేదు అన్నట్లు అట్లా చెప్పుకుంటూ ఉంటే, అక్కడ ఆ చాక్లెట్ కంపెనీలో మీలాంటి నాలాంటి ఒక విశ్వాసి ఉన్నాడు. సాధారణమైన విశ్వాసి, పని చేసుకునేవాడు, మెకానిక్ పని చేసుకునే విశ్వాసి. ఆయన చెప్పాడంట, అరే అదేంది పెద్ద సమస్యనా, యేసయ్య దగ్గరికి వస్తే అలా బాగైపోతుంది. సాక్ష్యం ఇచ్చాడు, ఆయన చేయలే అని చెప్పాడు. తీసుకురండి, ఆలయంలో ప్రార్థన చేస్తారు, వెంటనే బాగైపోతుంది. ఆ వ్యక్తిలో ఆ విశ్వాసం ఈరోజంటే మనం చెప్పలేం, ఆలయం తీసుకురండి బాగైపోతుంది, మనకే బాగవదన్నా ఒక విశ్వాసం ఎక్కువ ఉంటుంది బాగయ్యేదానికంటే. మన అపనమ్మకంలో ఉన్న విశ్వాసం, మన విశ్వాసంలో ఎన్నో సందేహాలు. ఆయన చెప్పాడంట, మీరు మీ తమ్ముడిని, ఒక బ్రదర్ ఉన్నారు, ఆయన దగ్గర తీసుకురండి బాగైపోతుంది. మా పెద్దనాన్న చెప్పాడంటే, ఏమయ్యా
ఊరు ఊరు తిరిగాము, గుడ్లు గోపురాలు తిరిగాము, స్పెషలిస్టులు చూసుకున్నాము. అందరూ చూసి బాగా కాదు, అంతే మనిషి బలహీన పడిపోతున్నాడు అని చెప్తుంటే బాగైపోతుంది. ఊరికి ప్రార్థన చేస్తే ఇంకా వాళ్ళంటే మంత్రిస్తే బాగైపోతుందా అని కూడా అడిగాడంట. ఒకసారి వచ్చి చూడు, అన్నీ చేసావు కదా, ఇది కూడా ఒకటి చేసుకో అన్నాడు. సరే ఎక్కడ ఉన్నాడు, అన్నీ తిరిగాం కదా, ఇక్కడ కూడా వస్తాంలే అనేసి కూడా చెప్పాడంట. అక్కడ ఒక బ్రదరు, అప్పట్లో మెడ్రాస్ నుండి, చెన్నై నుండి ఒక బ్రదర్ గారు వచ్చారంట. ఆయన ఇంజనీర్ బై ప్రొఫెషన్, మంచి కంపెనీలో పనిచేసుకునే వ్యక్తి. దేవుడు పిలుపునిచ్చాడని సంపూర్ణ సేవకుని అప్పగించుకొని ఉన్న జాబ్ని రిజైన్ చేసి తీసుకొని ఊర్లుగా వెళ్ళి, ప్రతి ఊర్లోకి వెళ్ళి అక్కడ ప్రార్థనలు నడిపించి ఉన్న వారికి సువార్త చెప్పి ఉపవాస ప్రార్థనలు నడిపిస్తున్నాడు. అలాంటి ప్రయాణంలో చిత్తూరుకు, మా ఊరికి వచ్చాడు. అక్కడ ఆ బ్రదర్ గారు అండి అక్కడ తీసుకెళ్ళండి అన్నారంట. మా పెద్దనాన్న కూడా నమ్ముకొని వాడే. చివరిగా మొన్న చనిపోయారు. 5 సంవత్సరాల క్రితం ఆయనకు యేసుక్రీస్తు దర్శనమై ఆయన తన జీవితాన్ని యేసయ్యే ప్రభు అని ఒప్పుకున్నాడు. చివరిగా బాప్తిజం తీసుకొని ప్రభునందు నిద్రించాడు. అసలు ఆయన మారుతాడంటే ఎవరు నమ్మరనమాట. ఎందుకంటే అంత భక్తిపరుడు. ఆయన నమ్ముకున్న నమ్మకంలో ఆలయాల్లో ధర్మకర్తగా పనిచేసిన వ్యక్తి, అందరికి దాన ధర్మాలు చేసే వ్యక్తి, చాలా నీతిపరుడు. తనకు నచ్చిన మార్గంలో అసలు మాంసం కూడా తినడం అనమాట. అవన్నీ కూడా మానుకునేసి భక్తి దేవుని భక్తి, ప్రతి దేవుని పేరు పిలిచేవాడు. ఆయన దేవుడిని నమ్ముకోకముందే యేసయ్య కూడా ఆ దేవుడి లిస్టులో ఒక పటం ఉండేది, ఆయనకు కూడా పూజ చేసేవాడు. యేసుక్రీస్తు కూడా ప్రభువే ఒప్పుకుంటాను, కానీ ఆయన ఒక్కడే కాదు అని అలాంటి మొండితనముతో ఉన్న వ్యక్తి ఎన్ని సంవత్సరాలు చెప్పినా ఒప్పుకోలేదు. ఒకరోజు యేసుక్రీస్తు తనకు దర్శనమైనప్పుడు యేసుక్రీస్తే ప్రభు అని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అరే, ఈ వ్యక్తి, వాళ్ళ కుమారుడు చెప్పాడు, నువ్వే ఇలా చెప్తే ఇలా, నువ్వే కదా పెద్దవాడు, నువ్వే కదా ఆలయంలో ముందుకు నిలబడుకునేవాడు. అవన్నీ చూశాను, కానీ దేవుడు నాకు బయలుపరిచాడని కూడా చివరిగా దేవుడు ఆయన్ని రక్షించాడు. అప్పుడు ఈయన వచ్చి మా నాన్నగారిని తీసుకొని ఆ బ్రదరు ఎక్కడ చిన్న గుడిసెలో ప్రార్థన నడుపుతున్నాడు. ఎవరు లేరు, 2-3 ఉన్నారు. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇలాంటి ఆలయాలు, ఫ్యాన్లు ఏం లేవు, చిన్న గుడిసండి. అప్పట్లో మన వాళ్ళకు ఏ వసతులు లేవు. శక్తి ఉన్నది, ఈరోజు మనకు అన్నీ ఉన్నాయి, శక్తి లేదు. డబ్బులు ఎక్కువ ఉంది, వాయిద్యాలు ఎక్కువ ఉన్నాయి, మనుషులు ఎక్కువ ఉన్నారు, దండిగా ఉన్నారు, 10,000 మంది ఉన్నారు, అద్భుతాలు జరగడం లేదు. కానీ ఆ కాలంలో ఎవరు లేదు, ఒక్కడే ఉంటాడు, అన్ని దయ్యాలు వెలగొట్టేవాడు, అన్ని రోగాలు స్వస్థపరిచేవాడు. యేసు నామములో అని చెప్తే జరిగిపోయేది. అలాంటి సహోదరుని వద్ద మా నాన్నగారిని తీసుకెళ్ళి కూర్చోపెట్టి వీళ్ళు క్యూలో నిలబడుకున్నారనమాట. ఒక డాక్టర్ని చూడాలంటే ఎలా మనం ఓపీడీకి వెళ్ళి కూర్చుంటాం, అలా కూర్చుంటే వీళ్ళకి ముందే ఇంకో కేసు ఉంది లోపల, వీళ్ళు బయట కూర్చోవాలి. ఏం కేసు అంటే, ఒక లేడీ అపవిత్ర ఆత్మ చేత, శక్తి చేత బంధింపబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారంట. ఆ స్త్రీ వచ్చి బాగా మేనిఫెస్టేషన్ అవుతుంది, అది మాట్లాడుతుంది, ఆత్మ మాట్లాడుతుందంట. అప్పుడు ఈ చెన్నై నుండి వచ్చిన సేవకునితో ఇంకొక సేవకుడు, ఎప్పుడు లోకల్ వాళ్ళు ఒకడు ఉంటారు కదా, ఎవరైనా వస్తే అలా లోకల్ సేవకుడు ఒక అతను ఉన్నాడంట. ఈయన ప్రార్థన చేస్తుంటే ఇంకా ఈయన కూడా ఆశ, శిష్యుడిగా ఉన్నాడు. మొట్టమొదటిగా మనం ప్రయోగాన్ని చేస్తామని బ్రదర్ ప్రయత్నం చేస్తాం, మనం వెళ్తాం, బ్రదర్ ఉన్నాడు కదా పక్కన, వెళ్దాం. ఇప్పుడు ఒకళ్ళు బాగా దేవునిలో ఉన్న వాళ్ళు పక్కన ఉంటే దయ్యాలు ఎన్ని వచ్చినా మనకు ఒక ధైర్యం, ప్రైజ్ ద లార్డ్. పక్కన బెనిహిన్ గారు ఉన్నారు, అప్పుడు మనం ఏమైనా చేయొచ్చు. మనలో నమ్మకం కాదు. ఇది ఎలా అంటే, గొడవలు జరిగేటప్పుడు కొట్టడానికి ఎవరినో వస్తే బలవంతుడు ఒకడు పక్కన ఉంటే ఎగిరిగిరి వాడిని కొట్టడం జరుగుతుందన్నమాట. ఎందుకో వాడు తిరిగి కొడితే నాకు సహాయం చేసే ఒక వ్యక్తి ఉన్నాడు పక్కన, అసలు మనల్ని ఏం చేయలేడు అన్న ఒక ఆలోచన. అటువంటి ఆలోచన కలిగిన వాడిగా ఈ సేవకుడు ముందుకొచ్చి ఆ సాతాను చేత పేడవబడిన, అపవిత్రాత్మ చేత పేడవబడిన ఆ స్త్రీని చూసి యేసు నామమందు వెళ్ళిపో అని గద్దిస్తున్నాడు. మనలాగా శక్తి లేకుండా వెళ్ళిపో అంటే చివరిగా, దయ్యమా నువ్వు వెళ్ళొద్దు, నేను వెళ్తాను, నాకు ఇంకా శక్తి లేదు, నీతో పోరాడి నేను చాలా అలసిపోయాను, ఇంక నేను తినాలి, నేను పడుకోవాలి, నేను వెళ్తానని మనం వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అలాగా ఆయన గద్దిస్తూ ఉంటే ఆ దయ్యము మాట్లాడుతున్న ఆత్మ, లోపల ఉన్న ఆత్మ మాట్లాడుతుందంట. ఒరే ఆపు నీ ప్రార్థన,
ఏంది, ఒరేయ్ ఆపు నీ ప్రార్థన. ఆయన షాక్ అయ్యాడంట. నీ ప్రార్థన ఇక్కడికి కూడా వెళ్ళడం లేదు. ఎక్కడ? ఈ గుడిసె దాటి వెళ్ళడం లేదయ్యా. ఏమయ్యా ప్రార్థన చేస్తున్నావు? రే 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 నేర్చుకోలేవా నువ్వు ప్రార్థన చేయడానికి? ఎవరండి సాక్ష్యం ఇస్తున్నది? దెయ్యము. దెయ్యం వెలగొట్టడానికి వెళ్ళొద్దండి, మీ సాక్ష్యాలు బయటకు వస్తాయి. నీ ప్రార్థన అక్కడెక్కడో వెళ్ళడం లేదు. ముఖం చిన్నదేంట. ఆ వ్యక్తిని చూడు, చెన్నై నుంచి వచ్చాడు ఆ పాస్టర్ గారిని చూపించి, ఆయన ప్రార్థించు ప్రార్థన దగ 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 అని ఆకాశానికి దేవుని సింహాసనం ముట్టుతున్నది. ఆయన ప్రార్థన చేస్తే నేను వెళ్తాను, నువ్వు చేస్తే నేను వెళ్ళను. ఆయన పోమంటే నేను పోతాను. ఆయన చెప్పడం లేదు కదా, నువ్వెందుకో నోరు మూసుకో. అధికారము ఎవరి వద్ద ఉన్నదని సాతానుకు తెలుసు. దేవునికి ఎంత తెలుసో అందులో కొంతమైనా మన గురించి సాతానుకు తెలుసు. అన్నీ తెలియదు, కొంచెమైనా తెలుసు అనమాట. ఆ దెయ్యం చెప్తుందంట, నువ్వు ఆపు నీ ప్రార్థన, వద్దు ప్రార్థించొద్దు, నువ్వు వెళ్తే నువ్వు చెప్తే నేను వెళ్ళను. ఆ వ్యక్తి, అది ప్రార్థన అంటే. ఎవరండి? క్రైస్తవుడు కాదు, దేవుడు కాదు, సాతాను సాక్ష్యం ఇస్తుంది. ఈ వ్యక్తి ప్రార్థిస్తుంటే అగ్నిలాగా ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఈరోజు దయాలు అటువంటి సాక్ష్యాన్ని మనకి ఇస్తాయా? ఈ బ్రదర్ గారు ప్రార్థిస్తే, ఈ సిస్టర్ ప్రార్థిస్తుంటే మండుకుంటుంది చూడండి ప్రార్థన అని చెప్పిన తర్వాత ఆయన వచ్చాడంట. ఆ పాస్టర్ వచ్చి యేసునామములో పో అంటే పోయిందంట, అంతే. అది చూసిన మా పెద్దనాన్నకు మా నాన్నకు ఒకే ఆశ్చర్యం అంట. ఏంది వచ్చి చెప్తే పో అంటే వెళ్ళిపోయింది, అంతే, బాగా అయిపోయావు. కానుకలు లేదు, ఫోటోలు లేవు, మార్కెటింగ్ లేదు. అర్రెర్రెర్రెర్రెర్రె ఎంత ఎక్కువ చేసేది ఒకటి, దానికి 1000 ఫోటోలా, 1000 అడ్వర్టైజ్మెంట్లా. ఈరోజు దేవుడు మాటలు వచ్చేస్తున్నాయి. ఒక్కడు స్వస్థత నొందుకోకూడదు. నేనే స్వస్థపరచాను, నేనే చూడండి చూడదు, వద్దు వద్దు వద్దు, అద్భుతాలు చేసి ఎన్ని జరగలేదు అవి కూడా చెప్పు. ఉన్నాయి కదా లిస్టు. ఒక డాక్టర్ అంటే సర్జరీ చేస్తే బాగైంది కాదు, ఇన్ని చేసిన వాటిలో ఇన్ని ఫెయిల్యూర్ అయింది కూడా చెప్పాలి, స్టాటిస్టిక్స్ చెప్పాలి. 100 మందికి ప్రార్థన చేశాను, 50 స్వస్థత నొందారు, 50 స్వస్థత నొందలేదని చెప్పమనండి. అప్పుడు మనము క్రెడిట్ అయినా క్రిటిసిజం అయినా తీసుకోవచ్చు. ఏది వద్దంటే దేవునికి మహిమిచ్చాలి. అప్పట్లో ఇప్పటిలాగా కెమెరాలు లేవు, నేను చేస్తుంటే ఇలా జరుగుతుందని చెప్పుకునే నాదుడు లేదు. వాళ్ళ ఫోటోలు ఎవరో తెలియదు, వాళ్ళ ముఖం తెలియదు, మా నాన్నకు ఆయన పేరు కూడా తెలియదు కనీసం. నెక్స్ట్ మా నాన్నగారు లోపల వెళ్ళాలంటే ఏంది ప్రాబ్లం అంటే ఇలా ప్రాబ్లం, యేసునామమందు సాతానా వెళ్ళిపో, స్వస్థత కలుగునుగాక. వచ్చేసారు, బాగైపోయింది. హల్లెలూయా. సింపుల్ ప్రేయర్, చిన్న ప్రార్థన, యేసునామం ముందు చెప్పినప్పుడు స్వస్థత జరిగింది. మా నాన్నగారు యేసయ్యే నిజమైన దేవుడని తెలుసుకున్నాడు. మొట్టమొదటిగా వాళ్ళ కుటుంబంలో ఎవ్వరు లేరు, వాళ్ళ కుటుంబ చరిత్రలో కూడా ఎవ్వరు కూడా క్రైస్తవులు, దేవుడు నమ్ముకున్నవారు అనేది లేదనమాట. మొట్టమొదటిగా ఆయన తెలుసుకొని పెంతుకోస్తు సంఘానికి ఆ కాలంలో పాస్టర్ నల్లయ్య అని ది పెంతుకోస్తు మిషన్ నుండి వచ్చేసి బయటకు వచ్చి ఏసనలాగా అలాగే ఉన్నాడు చివరి వరకు. ఆయన వెల్లూరులో సియోన్ పెంటికాస్టల్ చర్చ్ అని ఒక చర్చ్ స్టార్ట్ చేశాడు. అక్కడ పాస్టర్ పాల్ గారు అనేసి వాళ్ళ కింద పనిచేసే పాస్టర్ పాల్, ఆయన చిత్తూరులో సంఘము ఉంచేవారు. తెల్ల బట్టలు వేసుకునేవారు. మనలాంటి కలర్ చొక్కాయలు వేస్తే సైతాన్ అని వేస్తారు. సాతానా వెళ్ళిపో యేసునామమందు. తెల్ల దుస్తులు ధరించాలి, అది వాళ్ళ డిసిప్లైన్. మనము క్రిటిసైజ్ చేయడానికి లేదు, అది వాళ్ళ నమ్మకము, డిసిప్లైన్. వేసుకుంటే మంచిది, ఉతుక్కోవడం కష్టం, అందుకే మనం కలర్ డ్రెస్సులు పెట్టుకుంటున్నాం. ఓకే, తెల్ల బట్టలు వేసుకుంటే ఇంకా తినేవి వెనక్కి పైన పడితే అవి క్లీన్ చేసుకోవడం చాలా కష్టం. అలా ఆ పాస్టర్ గారు వచ్చి చర్చికి రమ్మంటే అక్కడికి వెళ్ళాడంట. అప్పుడు ఒకరోజు ఈ వాక్యాన్ని పాస్టర్ గారు ప్రసంగించారు. హానోకు అన్న వ్యక్తి దేవునితో నడిచాడు, దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయాడు, కనబడుకుండా పోయాడు. కొత్తగా వచ్చాడు కదా మా నాన్న, ఆయనకు అర్థం కాలేదంట. హానోకు
దేవునితో ఎలా నడిచుంటాడు? ఎక్కడ వచ్చింటే ఏ రోడ్లో నడిచుంటాడు? కొత్తగా వచ్చిన వాళ్ళకి అంతే కదా, మామూలుగా ఇక్కడ వాళ్ళకు బైబిల్ నాలెడ్జ్ ఉండదు, చెప్పడం అలాగే వాస్తవంగా తీసుకుంటారు. అలాగే 300 సంవత్సరాలు నడుస్తూ ఉన్నాడా? రోజు నడిచేవాళ్ళు ఇదేనా పని? ఆయనకు పని పాట లేదా? కుటుంబాలు లేదా? ఇక్కడ బైబిల్ చూస్తుంటే ఆయన కుమారులను కుమార్తెలను కనెను, కుటుంబ జీవితాన్ని సంసారం చేసుకుంటూనే దేవునితో నడిచాడని కూడా రాయబడి ఉన్నది. అప్పుడు ఎలా నడిచాడు అనేసి ఆయనకి ఏం రాకపోతే కూడా దేవుని దగ్గర వచ్చి ప్రార్థన చేసుకునేవాడంట. ప్రభువా, హానోకు దేవునితో నడిచాడని పాస్టర్ చెప్పాడు, అసలు ఆయన ఎలా నడిచాడు అనేసి ప్రార్థించుకొని మర్చిపోయాడు. ఆ తరువాత కొన్ని సంఘటనలు ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన కొన్ని సమయం వచ్చినప్పుడు ఒకరోజు బెడ్ మీద పడుకొని చాలా సొమ్మసిల్లిపోయిన ఒక స్థితి మనందరికి కలుగుతుంది కదా, నిరాశ చెంది సొమ్మసిల్లిపోయిన ఒక స్థితి, ప్రార్థించుకోలేము, బైబిల్ చదువుకోలేము, కింద పడిపోయి ఊరికే ఏడుస్తూ ఉండే పరిస్థితి. అటువంటి ఒక పరిస్థితిలో ఆయన పడుకొని, అబ్బా ఏంది జీవితం ఇంత కష్టం ఉందని అనుకుంటే అప్పుడు ఒక స్వరం వినిపించింది, దీనికే సొమ్మసిల్లిపోతే నాతో కూడా నీవు ఎలాగా నడవగలవు? ఈ చిన్న విషయానికి నువ్వు సొమ్మసిల్లి పడిపోతే నాతో కూడా నువ్వు ఎలాగో నడవగలవు అని ఒక దేవుని స్వరము నేరుగా ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి ఒక ఆడిబుల్ సౌండ్ వినబడగానే ఆయన లేచి కూర్చొని ఉజ్జీవాన్ని పొందుకున్నట్ట. అరే సొమ్మసిల్పు. అప్పుడు పరిశుద్ధాత్మ చెప్పంట, హానోకు నాతో విశ్వాసం ద్వారా నడిచాను, జీవించాడు. అప్పుడు మా నాన్నగారు చెప్పేవారు, నా హానోకు నడిచాడంటే నడిచింది కాదు, ఆయన విశ్వాసముతో దేవుని మార్గంలో ఆయన ప్రతిరోజు జీవిస్తూ వచ్చాడు. హానోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచాడంట. అసలు ఈ హానోకు అనే వ్యక్తి ఎవరండి? అసలు దేవునితో నడిచే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ఎవరన్నా ఉన్నారా దేవునితో నడిచే? మనకు తెలిసిన క్రైస్తవులు పక్కనింట్లో ఎవరన్నా ఉన్నారా? మనకు తెలిసిన సేవకులు ఎవరైనా ఉన్నారా? గొప్ప సేవకులు ఉన్నారా? చిన్న సేవకులు ఉన్నారా? మీడియం సైజ్ సేవకులు ఉన్నారా? అంతే కదా, పెద్ద సేవకులు, మీడియం సైజ్, మహా చిన్న సేవకుడు. ఎలా అండి? ఎందరు వస్తారో చర్చికి దాన్ని ఉంచుకొని, పెద్ద సేవకుడు అంటే పెద్ద మందం ఉన్నవాళ్ళు, చిన్న సేవకుడు అంటే చిన్న ఇంట్లో గుడిసెలో నడిపించేవారు. అది మన అభిప్రాయం. పరలోకం అలా చూడడం లేదు. ఎవరు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా చేస్తున్నాడో వాడే పెద్ద సేవకుడు దేవుని దృష్టిలో. హల్లెలూయా. హానోకు ఆయన దేవునితో నడిచాడు అని చెప్పగా అసలు మనం ఆలోచించాలి, ఎలా సాధ్యమండి అది? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు వాక్ విత్ గాడ్? హానోకుకు బైబిల్ లేదు. ఈ పుస్తకమా లేదండి ఆయన జీవితంలో. తీసేయండి పక్కకి, ఇది పక్కన తీసిపెట్టి. ఈ బైబిల్ లేదు హానోకు. సంఘమో లేదు, పాస్టరు లేదు, సహ విశ్వాసులు లేరు, పరిశుద్ధాత్మ అభిషేకము ఆ కాలంలో లేదు, యేసుక్రీస్తు లేడు, యేసుక్రీస్తు రక్తము లేదు. ఏం లేదండి. ఏ లేక దేవుణ్ణి ఎలా కనుక్కున్నాడు? ఆలోచించారు ఎప్పుడైనా? He didn't have any opportunity and privileges what we have today. మనకు ఈరోజు దేవుడిచ్చిన ఇటువంటి వసతులు, పుస్తకాలు, బైబిలు, పరిశుద్ధాత్మ, యేసు రక్తము, పరిశుద్ధాత్మ వరములు ఏవీ లేవండి ఆయనకు. కానీ దేవుడితో నడిచాడంట. ఆయనకున్నది ఒకటి, చరిత్ర చదువుకుంటే ఓరల్ ట్రెడిషన్స్ అంటే పితరులు తమ బిడ్డలకు చెప్పేవారు. ఆదాము తన కుమారుడు సేతుకు చెప్పాడు, సేతు తన కుమారుడికి ఇలా చెబుతూ వచ్చారు. ఏం చెబుతూ వచ్చారు? దేవుడు ఒకడున్నాడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయనే నన్ను సృష్టించాడు, 2 చెట్లు ఉంచాడు, ఒక చెట్లో ఉన్న పండుని తినొద్దని చెప్పాడు, మీ అవ్వ తినింది, ఆ రోజు గెంటేశాడు బయటికి, ఏదెన్ తోటలో రానివ్వకుండా దూతలను ఉంచాడు, కేరుబులను ఉంచాడు, బయటికి వచ్చేసాము. నాన్న అక్కడ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాంరా,
అక్కడ ఉన్నప్పుడు మాకు బాధలు లేవు, పాపం లేదు, హత్య లేదు, మరణం లేదు, చావు లేదు. ఇప్పుడు అన్నీ వచ్చేసాయి శాపంతో పాటు. దేవుడు లేని జీవితం బాలేదురా అని వాళ్ళ పితరులు చెప్తూ ఉంటే ఆ మాటలను హానోకు చిన్న వయసు నుంచి వినిపించుకొని ఉని ఉంటాడు అని నా ఊహాగానం. ఆయన విని 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 ఆయనలో ఒక వైరాగ్యం కలిగను. ఎవరు ఈ దేవుడు? ఎక్కడున్నాడు దేవుడు? ఏం చేస్తున్నాడు దేవుడు? ఎందుకు బయట తోసేశాడు? ఏం తప్పు చేశాం? క్షమించడా? తీసుకోడా? మాతో మాట్లాడ్డా? ఆయన రాడా అని ఆయనలో ఒక కోపం వచ్చిందండి. ఒక పిచ్చి పెట్టింది అని చెప్పచ్చు. ప్రశ్నించాడు. 65 సంవత్సరాలు ఆలోచించుంటాడు, ఎక్కడున్నాడు దేవుడు? అవును, అరే చెప్పడం ఇంత కష్టం కదా, సంపాదించుకోలేకపోతున్నాం, కుటుంబంలో బాధ, భార్య బిడ్డను కంతుంటే అంత నొప్పేస్తుంది, దేవుడు ఇచ్చాడంట శాపము. ఆ దేవుడు ఎక్కడున్నాడు? వేర్ ఇస్ గాడ్? ఐ క్యాన్ ఫైండ్ హిమ్. ఈరోజు క్రైస్తవులైన మీరు నేను తెలుసుకోవాల్సిన, అడగాల్సిన మొట్టమొదటి ప్రశ్న, దేవుడు ఎక్కడున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనకి ఏం పని? ఎందుకు మాట్లాడడం లేదు? వేర్ ఇస్ గాడ్? ఎక్కడున్నాడండి దేవుడు? అన్యులు అడుగుతున్నాడు, ఎక్కడ యేసు? చూసావా నువ్వు? యేసుక్రీస్తు లేచాడంటున్నాడు, చూసావా నువ్వు? చూడకపోతే మనం ఎలా సాక్ష్యం ఇవ్వగలుగుతాం? మనం బైబిల్ నమ్ముతున్నాం, నేను తప్పు చెప్పడం లేదు, నమ్మాలి. చూడకుండా నమ్మడమే గొప్ప శ్రేష్టమైన కార్యము. కానీ ఒక అన్యునితో మూర్ఖంగా ఉన్న వాని యొద్ద వెళ్ళి, నా బైబిల్లో రాయబడి ఉంది యేసుక్రీస్తు సజీవుడుగా ఉన్నాడంటే, వాడు చెప్తాడు, మా పుస్తకాల్లో కూడా రాయబడి ఉంది, మా దేవుడు మీ దేవుడు కంటే ఎక్కువ చేశాడులే. మీ దేవుడు అయితే అసలు చనిపోయాడు, మా దేవుడు అయితే అందరిని కొట్టిపడేవాడు, వచ్చిన వెంటనే ధ్వంసం చేసేవాడు, బాణం ఉంచుకొని పెడతాడు, చక్రాలు వదులుతాడు, ఏమేమో చేస్తాడు. అరే యేసుక్రీస్తు అయితే చాలా బలహీనుడు, పాపం ఆయన చూస్తుంటే మాకే జాలి అనిపిస్తుంది. అనేక క్రైస్తవులు కాని వారికి యేసుని చూస్తే వాళ్ళకే ఆయన మీద ఒక జాలి. పాపం ఈ దేవుడు ఏం తప్పు చేశాడు? అసలు పెళ్లి లేదంట జీవితంలో, సన్యాసంట, సంపాదన లేదంట, ఇల్లు లేదంట, అసలు భార్య లేదంట. మా దేవుళ్ళకు బోళ్ళంత భార్యలు ఉన్నారండి, చుట్టూ ఉన్నారు. ఏంది మీ దేవుడు అంతా చాలా పాపం, అసలు ఒక భార్యను కూడా సంపాదించుకోలేకపోయాడేమో మీ దేవుడు. ఇలాగే అన్యులు అడుగుతున్నారు, మీకు యేసుక్రీస్తు తెలుసా? ఆయన లేచాడు చూసారా? ఎవరో చెప్పిన దాన్ని మీరు నమ్ముతున్నారు. ఎక్కడో అమెరికా వాళ్ళు చెప్పారు, ఎక్కడో బ్రిటిష్ వాళ్ళు వచ్చి చెప్తే వాటిని నమ్ముకొని మీరు ఇలాగ మతం మార్చేసుకున్నారు అన్న వాదన వాళ్ళది. నేను అది తప్పు ఒప్పు అని చెప్పడం లేదు, కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నకు మనము సరైన జవాబుని ఇవ్వగలిగిన వారంగా ఉండాలన్నదే నా యొక్క తాపత్రయము. పౌలు అనే వ్యక్తి సౌలుగా ఉన్నాడు. యేసుక్రీస్తుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరిని హింసిస్తుంటే యేసుక్రీస్తు నేరుగా వచ్చి ఆయన దర్శించి అపొస్తలుల కార్యము 9వ అధ్యాయంలో మాట్లాడాడు. నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే, ప్రభు అని ఏం చేయాలన్నాడు. అన్నీ మారింది. అప్పుడు ఆయన 1 కొరింథీయులు 15వ అధ్యాయము మొదటి భాగంలో మాట్లాడినప్పుడు అక్కడ చెప్తున్నాడు, ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని చూశారు. ఆయన మరణము నొంది పునరుద్ధానము నొందడానికి ముందు 3 రోజులు ఆయన సమాధిలో ఉండి 3వ రోజు ఆయన లేచాడు. పేతురు చూశాడు, యాకోబు చూశాడు, ఇతను చూశాడు, అతను చూశాడు, చివరిగా నేను కూడా చూశాను. ఫైనల్లీ ఐ సా జీసస్. అప్పుడే ఆ సౌలు అన్న వ్యక్తిలో ఒక మార్పు కలిగింది, ఒక ధైర్యం కలిగింది. సౌలు ఎక్కడ నిలబడుకున్నాడండి? నాలాగా ఇక్కడ 4 గోడల మధ్యలో నిలబడుకొని మాట్లాడా పిరికోన్లాగా? సౌలు ఎక్కడ మాట్లాడాడు? బయటికి వెళ్ళాడు, సంతలో ఉన్నాడు. సహోదరులారా, యెహూదులారా, చూడండి, మీ వాక్యంలో రాయబడిన ప్రవక్తలు చూపించిన ఆ ప్రభు, ఆ మెస్సియా యేసు, నజరేతుడని యేసు ఎవరిని మీరు చంపారో, ఎవరు ఆ దేవుడు 3 రోజులైనాక ఆయన లేచాడు, ఆయనే ప్రభు అని ఆయన వాదిస్తూ ఉండగా వాళ్ళు వచ్చి అడిగారు, ఏ సౌలు, నీకు పిచ్చి పెట్టింది, నీకు తెలుసా యేసు? తెలుసు, నేను చూశానయ్యా యేసుక్రీస్తుని. ఐ నో జీసస్, ఐ హావ్ సీన్ జీసస్ క్రైస్ట్. నేను చూశానండి యేసయ్యను అని చెప్పగలిగాడు. ఈరోజు మనం చెప్పలేని కారణము వలనే మనం ఇలాగా, ఈ శిష్యులు యేసయ్య చనిపోయిన తర్వాత ఎక్కడున్నారో తెలుసా? ఇలాగా అన్నీ క్లోజ్ చేసి ఇలా కూర్చున్నారనమాట. వణుకుతూ ఫరిష్యులను చూసి, సాదుషేయులను చూసి, మత బోధకులు, మత గురువుని చూసి వాళ్ళు ఏం చెప్తారు, ఎక్కడ మనల్ని పెట్టి చంపేస్తారన్న భయంతో
4 గోడల మధ్యలో కూర్చొని తాళం వేసుకొని కూర్చున్నారంట. వణుకుతూ కూర్చుంటే శుభము కలుగునుగాక మీకు అని యేసుక్రీస్తు వచ్చి వాళ్ళ మధ్యలో నిలబడ్డాడో లేదో వచ్చింది ధైర్యము. తలుపులు తెరవండిరా అన్నాడు. తలుపు తెరిచేశారు. ఇక మనకు భయం లేదు. మనం చనిపోతే కూడా లేస్తాం. యేసుని చూసాం కదా, యేసుని మేము చూసాము సోదరులారా. ఇక మేము భయపడడం లేదు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా మేము యేసుని చూసాం. వాళ్ళు అడిగారు, మీరు చూసారా? నేను చూశాను, నా కంటి ద్వారా చూశాను. యోహాను చెప్తున్నాడు, 1 యోహాను 1వ అధ్యాయంలో యేసుక్రీస్తుని చూడడం మాత్రం కాదు, ఆయన ముట్టాను, ఆయన విన్నాను, ఆయన స్పర్శించాను, అన్నీ కలిగింది మాకు. యేసు అంటే ఎవరని తెలుసు, ఆయనకు సాక్ష్యం ఇస్తున్నాం. ఈరోజు మనకు యేసు తెలియదు, దేవుడు తెలియదు. దేవుని గురించి తెలుసు, యేసుక్రీస్తు చరిత్ర తెలుసు, కానీ యేసు ఎవరో వ్యక్తిగతంగా మీకు తెలుసా? చెప్పలేకపోతున్నాం. విశ్వాసం ద్వారా రియల్గా తెలుసా యేసుక్రీస్తు ప్రభు? ఆయన ఎక్కడున్నాడు? ఆయన వస్తున్నాడా? మీరు ప్రార్థిస్తే మీ ప్రార్థనలు వింటున్నాడా? మీ ప్రార్థనలు వింటే మీరు ఎలా ప్రార్థించక ఉండగలుగుతారు? ఒక క్రైస్తవుడిని ప్రార్థనను దేవుడు ఆలకించినట్లా 24 hours ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే అన్నీ జరుగుతాయి. నాకు ఇప్పుడు ఆహారం కావాలి ప్రభు, మోకరించి ఆహారం కావాలి ప్రభు అంటే ఎవరో తీసుకొచ్చి ఆహారం ఇస్తే ఎలా ఉంటుంది? అద్భుతాలు జరిగితే విశ్వాసం అనేది చాలా బలపడుతుందండి. ఈరోజు ప్రార్థించుకోవడానికి మనకు సమయం లేక కాదు, తెలియక కాదు, మనసు లేక కాదు, జరగడం లేదండి. ఏం చేసినా సమస్యలు కొండలాగా అలాగే నిలబడుతుంది, కానీ 1 ఇంచు కూడా అటు ఇటు వెళ్ళడం లేదు, లాభం లేదు ప్రార్థించి. ఏంది ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? ఇదే మీ మనసులో ఉన్న కార్యం నేను చెప్తున్నాను ప్రవచనంగా. క్రైస్తవులు అందరూ అనుభవిస్తున్న కార్యము, వాళ్ళు తలంచుతున్న కార్యం అంటే ఇలాగే ఉందండి. ప్రార్థించుకొని ఏ లాభం అండి? ప్రార్థిస్తున్నాను, ఎన్నో సంవత్సరాలు ప్రార్థిస్తుంది. దేవుడు ఎప్పుడు చూస్తాడు? ఆయన కళ్ళు ఎప్పుడు విప్పుతాడో, ఎప్పుడు నా యొక్క ప్రార్థనలు ఆలకిస్తాడో ప్రభు తెలియదు. నన్ను చూస్తే దేవుడికి ఇష్టం లేదేమో, అందుకే నా ప్రార్థనలు అస్సలు వినడం లేదు. పక్కన వాళ్ళు ప్రార్థన, వాళ్ళ ప్రార్థన, వీళ్ళ ప్రార్థన అందరిది వినేశాడు. నేనే చివరిగా లిస్టులో నిలబడుకున్నా. నా టైం ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. దేవుణ్ణి తెలుసుకున్నటే మన విశ్వాస జీవితం యొక్క ప్రారంభము. ఈరోజు దేవుని గురించి మనం అందరూ తెలుసుకుంటాం. ఇక్కడ ఉన్న అందరూ ప్రసంగాలు చేస్తారు. నాకంటే బాగా చేసేవాళ్ళు ఉన్నారు, లేదంటూ కాదు, చేసేవాళ్ళు ఉన్నారు. 4 చదువుకుంటే, 4 వాక్యాలు చదువుకుంటే, కొన్ని పుస్తకాలు టాపికల్ మెసేజెస్ ఉన్నాయి చదువుకుంటే, పాయింట్ బై పాయింట్ 1, 2, 3, 5 పాయింట్ సెర్మన్, 7 పాయింట్ సెర్మన్ అని చక్కగా కొన్ని ఉదాహరణలు ఇచ్చి ఈరోజు మన వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. టీవీలో చూడండి, క్రిస్టియన్ ఛానల్స్లో మన సేవకులు చక్కగా మాట్లాడుతున్నారు. మన వాళ్ళు మాట్లాడే మాటలు ఈరోజు మనము వాటిని వింటున్నామో లేకపోతే గొప్పగా అనుకుంటున్నామో లేదు, కానీ అన్యులు కూడా వాళ్ళ స్టేటస్లో ఉంచుకుంటున్నారు. చూసారా? పాస్టర్లు మాట్లాడేదంతా ఇప్పుడు ఎవరు పెట్టుకున్నారు? దేవుణ్ణి నమ్ముకున్నారు. ఎందుకంటే అక్కడ ప్రసంగంలో యేసు లేడు, పాపం లేదు, పరిశుద్ధత జీవితం లేదు. సైకాలజీ, నువ్వు ఎలా ఉండాలి, నీ కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలి, పిల్లలు చెప్పిన మాట వినాలి, మీరు సంపాదించుకోవాలి, అలాంటి జనరల్ టాపిక్స్ ఇవ్వడం ద్వారా మనము వాళ్ళను కోరుకోవడం కంటే మన వాళ్ళను బయట ఉన్న వాళ్ళే అబ్బా ఎంత మంచి ప్రసంగికుడు, ఎంత మంచి సేవకుడు అని కూడా మురిసిపోతున్నారు. దేవుని జ్ఞానము ఎక్కడో మనకు తప్పిపోతుందండి. నన్ను వచ్చి దేవుడు ఎవరైనా అడిగితే నాకు తెలియదు. బైబిల్ చెప్పడం ద్వారా విశ్వసిస్తున్నాను, కానీ అనుభవ జ్ఞానముతో చెప్పగలిగిన ధైర్యము లేదు. ఎలా చెప్పగలుగుతాను? దేవుడు వచ్చి నన్ను సంధిస్తే కదా, నన్ను చూస్తే కదా. అసలు చూడకుండా ఆయనకేం పని? మీకున్న ఒకరోజు సండే, ఆ రోజంతా వచ్చి ఇక్కడ ఏసయ్య ఏసయ్య అని పిలుస్తుంటే ఏసయ్య రాకపోతే ఏంటండి లాభము? ఎవరి కోసం మనం అరుస్తున్నాం? బయలుదేవతను కూడా వాళ్ళు పిలిచారు, ఓ రా 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 బయలుదేవత రా రా కొట్టుకున్నారు. కొందరైతే ఉపవాసాలు, వాళ్ళ శరీరాన్ని బాగా శిక్షించుకుంటున్నారు. కానీ యేసు రావడం లేదు. ఎందుకు రావడం లేదు?
హానోకు వచ్చాడంటే నీకు నాకు ఎందుకు రాడు? హానోకు ఏ వసతులు లేదు, ఆయనే అంత ఎదిగలిగాడు అంటే ఇన్ని వసతులు ఉన్న మనము సెకండ్ డే ఫస్ట్ డే ప్రార్థించుంటే ప్రభు వచ్చేసి ఉండాలి కదా. వాట్ ఈస్ రాంగ్ విత్ అవర్ క్రిస్టియానిటీ? మన క్రైస్తవత్వంలో ఉన్న లోపం ఏంటి? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా ఉంటే ఆయన గురించి మనం ఎలా సాక్ష్యం ఇవ్వడం? ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? దేని గురించి సాక్ష్యం ఇవ్వాలి? వేటి గురించి సాక్ష్యం ఇవ్వమంటారు? బైబిల్లో రాయబడి ఉందని సాక్ష్యం ఇవ్వాలా? బయట వెళ్ళి చెప్పండి, తరిమేస్తారు మనల్ని. మా పుస్తకాల్లో కూడా ఉంది, పోరా అంటాడు. యూ కెనాట్ ప్రూవ్ గాడ్ వితౌట్ నోయింగ్ హిమ్ డైరెక్ట్లీ. దేవుడిని నేరుగా మీరు దర్శించి తెలుసుకోకపోయిన ఎడల ఇతరులకు దేవుడు ఉన్నాడు, ఆయన ఇలాగే ఉంటాడు, ఆయనే ప్రభు అని సాక్ష్యము ఇవ్వలేము. హానోకు దేవునితో నడుస్తూ 300 సంవత్సరాలు ఎంత మాట్లాడాడు, ఎన్ని విషయాలు నేర్చుకున్నాడు, ఎంతగా ప్రియుడుగా ఉన్న ఎడల ప్రభు వచ్చి తీసుకెళ్ళిపోయాడు. మనల్ని ఎందుకండి తీసుకెళ్ళడం లేదు? తీసుకెళ్ళిపోతాడు ప్రభు. వద్దు 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 వద్దు, ఏసయ్యా ఇప్పుడే వద్దయ్యా, వద్దయ్యా వద్దయ్యా. అందరికీ పరలోకం వెళ్ళాలంటే ఆశ అంట, చావడానికి ఎవరికి ఇష్టం లేదంట. శరీరము రక్తము పరలోకానికి వెళ్ళదంట, మన ఆత్మే వెళ్ళగలుగుతుంది. ఇది విడిచిపెడితేనే అక్కడికి వెళ్ళగలము. హానోకు చేయగలిగాడంటే దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ టు సీ గాడ్. ఒక అవకాశము, ఒక ఆపర్చునిటీ అనేది ఉందన్నమాట. దెర్ ఈస్, ఇఫ్ యూ సీక్ గాడ్ యూ విల్ ఫైండ్ హిమ్. యేసుక్రీస్తు చెప్పాడు, నువ్వు దేవుడిని పూర్ణ హృదయంతో వెతికినట్లే నువ్వు కనుగొంటావు. ఎందుకు అప్పుడు మనం వెతకడం లేదా? ఒప్పుకోవాలి కదా. ఏదో ఇద్దరు పార్టీస్ ఇక్కడ ఉండడము. ఎవరండి? ఒకటి నేను, ఒకటి దేవుడు. ఇద్దరిలో ఎవరిలోనో లోపం అంటూ ఉండాలి. ఒకటి దేవుడు వచ్చి నిర్ణయించుకున్నాడు, వీటితో పని వద్దు, అసలు మాట్లాడడం వద్దు అని దేవుడు నిర్ణయించుకున్నట్లా మనం ఎంతగా పిలిచినా రాడు. ఆయన మాట్లాడకూడదు అనుకుంటే, ఇప్పుడు మీరు ఒకరితో మాట్లాడకూడదు అనుకుంటే వాళ్ళు ఎంత వచ్చి ఎంత బతిమలాడినా మీరు మాట్లాడరు. కొందరు ఉంటారు, నేను చేస్తే కూడా చనిపోతే కూడా ఆ వ్యక్తి శవం చూడకూడదు, రాకూడదు, నాకు నచ్చదు, అంత వైరాగ్యంగా ఉంటారు. అలా దేవుడు ఒకవేళ నిర్ణయించుకున్నాడా మమ్మల్ని అందరినీ కూడా, ఈ క్రైస్తవులంతా కూడా వదిలేద్దాం, ఈ పాటలు పాడే గుంపును వదిలేద్దాం అనేసి ఈ ప్రసంగాలు చేస్తూ మాట్లాడుతున్న వారు దేవుడు అసలు ఏమనుకుంటున్నాడు మన గురించి? వారానికి ఒకరోజు వస్తారు, ఒక ప్రసంగం ఇస్తారు, ఒక పాటలు పాడుతారు, మళ్ళీ వెళ్ళిపోయి యథా ప్రకారం వారి జీవితాన్ని జీవిస్తుంటారు అనుకుంటున్నాడేమో దేవుడు బహుశా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ 21వ దశాబ్దంలో జీవిస్తున్న మనము ఈ ప్రపంచాన్ని తల్లకిందులుగా మార్చాలంటే మొట్టమొదటిగా మీరు దేవుడిని ఎరగాలి. There is no other way. If you don't know God, you cannot represent God. I don't know something, how can I represent something? నాకు ఒక విషయమే తెలియదు అనుకోండి, బైబిలే తెలియకపోతే బైబిల్ గురించి మాట్లాడంటే నాకేం వస్తుంది? రాదు కదా. మొట్టమొదటిగా నేను నేర్చుకోవాలి. హానోకు నేర్చుకున్నాడు, దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు, దేవునితో నడిచాడు, దేవుడు ఆయన్ని తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు మనం ఎన్ని సంవత్సరాలు క్రైస్తవులుగా ఉంటున్నాం? ఎంతకాలము ప్రార్థించుకునే వాళ్ళుగా ఉన్నాం? రోజు ప్రార్థన చేస్తున్నాం. కొందరైతే రోజు గంట సేపు, 2 గంటల సేపు. ఇంకా ప్రభు వద్దు అని చెప్పేంతవరకు ప్రార్థనలు కూడా ఉంటాయన్నమాట. ఎప్పుడు ఆపేస్తారు అనేసి దేవుడు కూడా అనుకుంటాడేమో. అంతగా ప్రార్థిస్తుంటే కూడా దేవుడు ఒక ఇంచు కూడా కదలడం లేదంటే ఆలోచించి చూడండి. అంతగా భక్తి చేస్తుంటే కూడా దేవుడు మీ వైపు నా వైపు చూడడం లేదంటే మన పరిస్థితి ఏంటో. అయోమయంలో ఉండిపోతున్నాము, చీకట్లో ఉండిపోతున్నాము. ఒక ఉదాహరణ, మీరు ఫోన్ కొట్టారనుకోండి ఒకరికి, ఇప్పుడు వచ్చి ఫోన్ చేస్తారు. మనకందరికీ ఇది అనుభవం కదా. ఇప్పుడు రోజు కాల్ చేస్తాం, ఎవరైనా ఒకరిని కాల్ చేస్తున్నాం.
హలో హలో అని మాట్లాడుతున్నారు, అవతల ఉన్న వ్యక్తి అస్సలు జవాబు ఇవ్వడం లేదు, మీకు వినిపించడం లేదనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? ఫోన్ కట్ చేస్తారా? అంతే, మాట్లాడరా? మళ్ళీ కనెక్ట్ కాకపోతే మళ్ళీ కట్ చేస్తారు కదా. సో ఎంత కట్ చేస్తూ ఉంటారా ఆ వ్యక్తితో మాట్లాడాలంటే? భార్యలు చెప్పండి, భర్తలకు కాల్ చేస్తూ ఉంటారు కదా, ఎన్నిసార్లు కాల్ చేస్తారు? హలో హలో అని వినిపించకపోతే పదే పదే కాల్ చేసి చివరికి వాళ్ళే కాల్ రిటర్న్ చేసేంత వరకు వదలరు అనమాట సిస్టర్స్. వాళ్ళు మాట్లాడేంత వరకు కాలింగ్ వస్తుంటుంది. ఎన్నిసార్లు బిజీ కొట్టినా మళ్ళా కాలింగ్. ఓకే, ఇప్పుడు అందరికి తెలుసు, ఎవరికి కాల్ చేసినా తీయకపోతే, రింగ్ అయ్యి మాట్లాడకపోతే, ఒకవేళ మన టవర్ చూసుకుంటాం. మొట్టమొదటిగా మనలో ఏదైనా ప్రాబ్లం ఉందా, మన సిగ్నల్ ప్రాబ్లం ఉందా, ఓకే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి కాల్ చేస్తాం. అలా లేకపోతే వాళ్ళకేమన్నా ప్రాబ్లం ఉందా, నేరుగా కాల్ కనెక్ట్ కాకపోతే వాట్సాప్లో మెసేజ్ అయినా పెట్టి వాట్సాప్ కాల్ ఏదో ఒక కాల్ చేసి వాళ్ళని అందుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటామన్నమాట. ఇప్పుడు మనం చేసే ప్రార్థన కూడా అలా కదా. దేవునికి ఒక కాల్ ఇస్తున్నాం, ప్రభువా ఇదిగో నేను వచ్చాను. రిటర్న్ ఏం లేదు, నిశ్శబ్దం, దేవుడు మాట్లాడడం లేదు. కానీ మనకు పెట్టిన పిచ్చి ఏంటంటే, దేవుడు మాట్లాడకపోతే కూడా ప్రభువా ఒక్క నిమిషం ప్రభువా, నాకు ఇల్లు కట్టుకోవాలి, నా బిడ్డలకు ఇది కావాలి. దేవుడు ఏం చెప్పడం లేదు, అన్నీ చదివేసి ఒక గంట సేపు నువ్వు ఇచ్చే తీరాలి, ఆమేన్. దేవుడు మాట్లాడలే, దేవుడు చెప్పలే, ఇస్తానని చెప్పలే, ఇవ్వనని చెప్పలే, ఏ రాలేదు. కానీ ప్రార్థించేస్తాం, జరుగుతుంది, నమ్ముతున్నాం. నేను తప్పు చెప్పడం లేదు, అలా చేయడం తప్పు కాదు, చేయాలి. కాకపోతే అలా చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడకపోతే అర్థం ఏంటండి? సమ్వేర్ కాల్ కనెక్ట్ కావడం లేదు, రేంజెస్ లేదు. ఒకటి సిగ్నల్ అక్కడ లేదేమో, మనకు లేదేమో సిగ్నల్. చూసుకోవాలి ఎక్కడ లోపం ఉందని కూడా. ఇట్స్ జస్ట్ ఎ కామన్ సెన్స్. ఇఫ్ గాడ్ ఈస్ నాట్ రెస్పాండింగ్, యూ నీడ్ టు ఎగ్జామిన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం. ఒక సైంటిస్ట్ ఏం చేస్తారండి, ఒక విషయాన్ని వాళ్ళు ఇప్పుడు ఇన్నోవేట్ చేశారనుకోండి, ఒక టెస్ట్ చేశారనుకోండి, అది సరిగా పని చేయకపోతే అలాగే చేస్తూ ఉండరు, ఆపేసి మరలా రివర్స్ చేసి మరలా ఒక్కొక్క స్టెప్ చూసి సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం. ఇంకా థామస్ ఆల్వా ఎడిసన్ గారు అంటే 10,000 సార్లు చేశాడంట ప్రయోగం. 9,099 టైమ్స్ చేస్తే 10,000 టైము లైట్ వచ్చిందంట. మనలాగా చేసిందే చేసుకొని కూర్చొని లైట్ వచ్చి ఉంటుంది, ఈరోజు చీకట్లో మనం కూర్చొని ఉంటాం. పుణ్యాత్ముడు ప్రయోగం చేసి రీకనెక్ట్ చేసి చివరికి మనకు అందించాడు లైటు. ప్రియులారా, ఇదే సింపుల్ కాన్సెప్ట్. మనం ఇంత మాట్లాడుతుంటే, ఇంతగా యేసుని పిలుస్తుంటే, యేసు మౌనమైపోతే మనమేం చేసేది అప్పుడు? బైబిల్లో ఉన్న యేసయ్యను చూడండి, ఎలా ఉన్నాడు బైబిల్లో ఉన్న యేసయ్య? ఎలా ఉన్నాడండి బైబిల్లో ఉన్న? క్షమిస్తుంటాడు బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు. మనందరికి తెలుసు, మనం పాపం చేస్తే దేవుడు క్షమిస్తున్నాడు. బైబిల్లో ఉన్న యేసు పాపం నుంచి విడుదలనిస్తున్నాడు. అనేకులకు తెలియదు, విడుదలిచ్చే యేసు తెలియదు. మూడవది, బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు అనారోగ్యం కలిగినప్పుడు స్వస్థతను అనుగ్రహిస్తున్నాడు. మన వాళ్ళకు అసలు తెలియదు. ఏదైనా అనారోగ్యం అయితే డాక్టరే గుర్తుకొస్తాడు, యేసు గుర్తుకు రాడు. చివరిగా అన్నీ అయిపోయిన తర్వాత యేసయ్యా అనేసి గుర్తుకొస్తాడు ఒక వ్యక్తి. ఎందుకంటే యేసుక్రీస్తు మన ప్రకారము సినిమాల్లో వచ్చే పోలీస్ లాగా చివరిగా వస్తాడండి. అన్నీ జరిగిపోయి ఉంటుంది, అన్ని ప్రాబ్లమ్స్ అనేవి అరెస్ట్ చేసి ఇంకా దొంగను పెట్టుకున్నామనేసి సినిమాల్లో వస్తారు కదా పోలీసులు. ఎప్పుడు వస్తారు మనందరికి తెలుసు, చివరికి వస్తాడు వీడు. అలాగే యేసుక్రీస్తు మన సమస్యలంతా అయిపోయిన తర్వాత, సర్జరీలు చేసుకో, ఇవి చేసుకో, ఈ మనిషి సహాయం, ఆ మనిషి సహాయం అన్నీ అయిపోయిన తర్వాత, ప్రభువా నువ్వు కృప చూపించు. ఎందుకంటే నామకే వాస్తే ఆయన కూడా ఒక పాయింట్ ఇవ్వాలి, మార్కు నువ్వు కూడా చేసావు అన్నట్టు. బైబిల్లో ఉన్న యేసు స్వస్థపరుస్తున్నాడు, బైబిల్లో ఉన్న యేసు కనబడుతున్నాడు, బైబిల్లో ఉన్న యేసు ప్రజలను మారుస్తున్నాడు, బైబిల్లో ఉన్న యేసు ప్రపంచమంతటా వెళ్ళి స్వార్థను చెప్పి సాతాను క్రియలను లయగొడుతున్నాడు, ఆయన లయం చేసేస్తున్నాడు. ఆ యేసు ఎక్కడ పోయాడండి? ఈరోజు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఆయన మరుగైపోయాడా? ఆయన అసలు మన మాట వినడం లేదా?
ఇప్పుడు నేను ప్రసంగం చేస్తుంటే ఆయన వినడం లేదా? వింటున్నాడు కదా. ఎందుకు క్రియలు చేయకున్నాడు? మనలో ఏం లోపం? అప్పుడు ఏం లోపము? మార్చాలి కదా, మనల్ని మార్చడానికి మనము ఒప్పుకోవాలి కదా. మొదట సెలవులో కొడతానంటే రెండో రోజే కిందికి వచ్చేస్తాం మనం. చేతులు పెట్టి లాగి ప్రభు మేకులు పెట్టగానే మనము ప్రభువా స్తోత్రము, మళ్ళీ వస్తానులే, నువ్వు వదులు, నా చెయ్యిని మొట్టమొదటిగా వదులు, నాకు పనులు ఉన్నాయి. ఇవన్నీ చేసుకున్న తరువాత కొందరు చెప్తారండి, వయసు అయిపోతే రిటైర్మెంట్ అవుతాను కదా బ్రదర్, ఇప్పుడు పని ఉన్న కాలంత వరకు అస్సలు దేవునికి ఏం చేయలేకపోతున్నా, ప్రార్థించుకోవడము, సేవ చేయడం అని. ఒక పని చేస్తాను, 60 ఏళ్ళకు రిటైర్మెంట్ అవుతుంది, ఆ రోజు నుంచి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యముని చితివి, అలా పాడుతాను అనుకుంటారు. సిలువను మోస్తారు, నడవలేరు, మోకాలు నొప్పి. ప్రభువా నీకే తెలుసు, నేను నడవలేను, నేను ప్రయాణించలేను, నేను చేసుకోలేను. రిటైర్ అయిన తర్వాత సిలువను మోసుక సినిమాలు చూసుకొని సీరియల్లు చూసుకొని ఆనందించెదను, అనుదినము చేసేదను అనేసి సోఫాలో బాగా కూర్చొని టీవీలు చూసుకుంటా, ఆడుకుంటా, షికారాలు అక్కడక్కడ తిరుగుకుంటా ఉంటారనమాట. ఇది చూశాను, అనేకులు చెప్పిన ఇది, మేము రిటైర్ అయిపోతే ప్రభువుకు పనులు ఉండవు, మాటలు వినిపించవు ఇతరులకు, ఎందుకు ఈ లోకమే వద్దనేసి నేను తోసేస్తే రిటైర్ అయిపోతే దేవుడు ఏం చేస్తాడు నీతో? యవ్వనంగా ఉన్న కాలంలో, బలమున్న కాలంలో, తెలివి ఉన్న కాలంలో, ప్రపంచమంతటా పర్యటించి వెళ్ళే కాలంలో వెళ్ళి సువార్తను ప్రకటించకపోతే అన్నీ జరిగిపోయినాక దేనికి పనికిరాని మనం ఎందుకు? పరలోకం వేస్ట్ బిన్నాది, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అందరూ వచ్చి పని లేని వాళ్ళంతా వచ్చి చేరుకోండి అని. ఎక్సలెంట్ పీపుల్ దేవునికి కావాలి. ప్రార్థనకు జవాబు రావడం లేదా? అడగండి, ఎందుకు రావడం లేదు? ప్రార్థించకండి, ఆపేయండి, ప్రార్థన వద్దు. ఏదైనా చెప్పండి, ఇంకా నువ్వు వచ్చి మాట్లాడేంత వరకు నేను మాట్లాడను. దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ టాకింగ్ విత్ యూ గాడ్ ఇఫ్ యూ డోంట్ టాక్ టు మీ. నువ్వు నాతో మాట్లాడకపోతే ఇంక నేను నీతో కూడా మాట్లాడడం ఇష్టం లేదు. ఎవరితో అలా విసిగించుకుంటాం? మన ఇంట్లో ఉన్న వాళ్ళతో. దేవుడు మన తండ్రి కనుక ఆయన దగ్గర కూడా అటువంటి స్పిరిట్ మనలో రావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే అలా వస్తేనే ఆయన రాగలుగుతాడు. పూర్ణ హృదయముతో వెతికే కార్యము. దేవుడు వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు అంటే రాడు, ఖచ్చితంగా రాడు. వచ్చే తీరాలి, నువ్వు వచ్చే రావాలి, మాట్లాడే తీరాలి. నేను చూడాలి అని పట్టుపడితేనే దేవుడు వస్తాడండి. యాకోబు పట్టుపెట్టాడు, నన్ను నువ్వు ఆశీర్వదించు వరకు నేను నీ పాదములను విడువను. గట్టిగా పట్టుకున్నాడు. వదిలే 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 ప్రభు చెప్తున్నాడు. సూర్యుడు వచ్చేస్తున్నాడు, అందరూ వచ్చేస్తున్నారు, వదిలే నేను వెళ్ళిపోవాలంటే, నో ఐ విల్ నాట్ లీవ్ యూ అంటిల్ అండ్ అన్లెస్ యూ బ్లెస్ మీ. చివరికి దేవుడు అనుకున్నాడు, వీడు వదిలేటట్లు లేదు, ప్రభు నిన్ను మార్చుతును గాక, నీ పేరు మారుస్తాను, మొట్టమొదటిగా నువ్వు దొంగ కాదు, నువ్వు ఇజ్రాయేలు దేవునితో అధికారము కలిగిన వాడు అని కూడా మార్చేసి ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించి మెస్సియాను పంపించేశాడు. మోసే పట్టుపెట్టాడు. సీనాయి కొండలో ఎక్కి ఊరికే ఆయన గొర్రెలు మేపుతుండలే. ఎక్కడున్నాడు ఈ దేవుడు, యెహూదుల దేవుడు, అందరిని కాపాడుతున్నావు, అబ్రహాముకు వాగ్దానాలు ఇచ్చావు, ఎక్కడ పోయింది నీ వాగ్దానము? ఎవరు తీసుకొస్తారు? ఈ ప్రజలు బానిసత్వంలో నలిగిపోతుంటే నువ్వు చూడకుండా ఉన్నావు ఏంటి అని దేవుణ్ణి వెతుకుతూ ఉంటే దేవుడు దగదగమని వచ్చాడు. ఏంది, నేను లేనంటావా? రా చూద్దాం. గాడ్ వాంట్స్ సమ్ ఛాలెంజ్. దేవుడిని ఛాలెంజ్ చేసే వాళ్ళు కావాలి. మోసెస్ దేవుడిని ఛాలెంజ్ చేశాడు, అబ్రహాం ఛాలెంజ్ చేశాడు. 10 మంది ఉంటే నువ్వు ఆ నగరాన్ని అందరిని చంపేస్తావా ప్రభువా? ఎలా న్యాయము అని మాట్లాడు. పౌలు ఛాలెంజ్ చేశాడు, వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతే నా పేరును కూడా తీసే, నేను కూడా వెళ్ళిపోతాను. అటువంటి పరలోకం, నా సహోదరులు లేని పరలోకాన్ని నేను కోరుకోవడం లేదు. ఇది వచ్చి అవిశ్వాసంతో కాదు, విశ్వాసంతో కూడుకున్న విషయాలు. తప్పుగా అర్థం చేసుకోవద్దండి. దేవునితో అలిగిపోవడం కాదు ఇది. దేవుని వెతకడము, చాలా లోతుగా వెతకడము, డీప్
ఐ లివ్ ఓన్లీ ఫర్ వన్ థింగ్ అని వెతకడం అన్నమాట. హానోకు ఎత్తుకాడు. అలాంటి కార్యాలు ఈరోజు జరుగుతాయి అంటే జరుగుతాయి, జరుగుతుంది, జరిగాయి కూడా. మన భారతదేశంలో ఎప్పుడు చెప్తుంటాను, ఇంతవరకు వచ్చిన సేవకుల్లో అద్భుతాలు, వరము, గొప్ప శక్తి దేవుడు ఉన్నాడని చూపించిన సేవకుల్లో డిజిఎస్ దినకరన్ గారు ఒకరు. ఒప్పుకుంటారా? ఆయన మాట్లాడుతుంటే, నేను మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఎప్పుడు ఆపేస్తారు. ఆయన మాట్లాడుతుంటే అందరూ ఏడుస్తుంటారు, హృదయాలు పగిలిపోయేది. ఊరికే చిరునవ్వుతో ఒక చిన్న మాట చెప్పిన వెంటనే అభిషేకం, దేవుని అభిషేకం, ఆ యొక్క పెద్ద గ్రౌండ్ 3 లక్షలు 2 లక్షలు ఉంటే నిండిపోయే దేవుని ఆత్మ. ఆ మనిషి వచ్చి నిలబడుకుంటే దేవుడు వచ్చేస్తాడండి. మాక్రా మోను కోతూర్ మెహరతియా కాబా. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, పేరు పెట్టి పిలవగలుగుతున్నాడు. ఈ రోలో కూర్చుంటున్నావు సహోదరుడా, ఎర్ర రంగు వేసుకున్నావు, నువ్వే రా అంటాడు. దేవుడు నీతో మాట్లాడుతు, నువ్వు ఈ సమస్యలో ఉన్నావు, ఆత్మహత్య చేసుకోబోతున్నావు, నువ్వు చేసుకోవద్దు, దేవుడు నీకు విడుదలనిస్తున్నాడు. అదిరిపోయారు. ఎవరు? క్రైస్తవులు కాదు. ఆయన పరిచర్యలో ఎక్కువ ప్రతిఫలాన్ని పొందింది అన్యులు, క్రైస్తవులు కాదు. క్రైస్తవులు ఎగతాళి చేశారు. ఈరోజు వరకు క్రిటిసిజం చేస్తూ, అలా వచ్చేస్తాడా దేవుడు, అలా కనిపించేస్తాడా, అలా మాట్లాడేస్తాడు, అలా చెప్తూ ఉంటే మనం ఈ సావే సావాల్సింది. జరగవు. ఊరికే గొడవలు చేసుకోకు, వాళ్ళను వీళ్ళను చెప్పుకుంటుంటే అసలు ఏం జరగదండి. ఎలా జరిగిందో ఆయన సాక్ష్యాన్ని కొందరు వినింటారు. క్లుప్తంగా నేను చెప్తాను. ఆయన బ్యాంక్లో ఎస్బీఐలో పనిచేసేవాడు, మేనేజర్గా పనిచేస్తున్నాడు. పనిచేస్తూ దేవుని గురించి తెలుసుకున్నాడు. ఒక సిఎస్ఐ ఫ్యామిలీ అండి, పెంతెకోస్తంతా కాదు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, ట్రెడిషనల్ చర్చ్. బాప్తిజం కూడా ముంచిన బాప్తిజం ఇచ్చేవాళ్ళు కాదు. అటువంటి సంఘంలో ఉన్న ఒక వ్యక్తి చిన్న గ్రామంలో పుట్టాడు. వాళ్ళ నాన్నగారు ఒకరోజు వాళ్ళ సంఘంలో ఉన్న ఒక అబ్బాయి, 20-25 సంవత్సరాలు నిండిన ఒక అబ్బాయి వచ్చి మరణ పడుకులో ఉంటే వీళ్ళందరూ కూడా ప్రార్థించడానికి ఆలయం అయిపోతే మధ్యాహ్నం వెళ్ళారంట ఆ కుటుంబానికి. క్యాన్సర్తో పడుకున్నాడు అబ్బాయి, చివరి గడిలో చనిపోతున్నాడు. అలాంటి సమయంలో వీళ్ళు వెళ్ళి అందరూ ప్రార్థించారంట, ప్రభువా ఈ వ్యక్తిని స్వస్థపరచు. మరలా మనం ట్యాగ్ చేసుకోవాలి కదా, ఎప్పుడు మనలాగా మనం గుచ్చాలి. మన పరిస్థితి ఏంటని గుస్తూ మన ఆత్మను పొడుస్తూ ఉండాలి. ఈరోజు మనలాగా శక్తి లేకుండా ఒట్టి మాటలు మాట్లాడుతూ అక్కడ వెళ్ళి ప్రభువా స్వస్థపరచు అని కూడా మాట్లాడారు. అలా మాట్లాడి ప్రార్థించుకొని తలుపులేసి, అలా ప్రార్థించుకున్న తరువాత ఏం జరిగిందంటే మీకు తెలుసు. అలా ప్రార్థించుకొని వస్తే బాగైపోతుందండి. ఎందరిని బాగైపోయిన వాళ్ళు చూసారా? క్యాన్సర్లో చివరి స్టేజ్లో పడుకున్న వాళ్ళకు ప్రార్థన చేసేసి, పాస్టర్ గారు మనం అంతా వెళ్ళిపోయి ప్రార్థన చేసామనుకోండి, నేను కూడా వచ్చాను అనుకోండి, బాగైపోతారా? మీరే భలేవారండి, వాళ్ళు ఎలా బాగవుతారు? అంత గొప్ప విశ్వాసం మనకి ఎక్కడ ఉందండి? అలాగే జరిగింది అక్కడ కూడా. ఏం జరిగిందంటే ఆ అబ్బాయి యవ్వనస్తుడు చనిపోయాడు. అందరూ దేవుని చిత్తం, వెంటనే అనారోగ్యం వస్తే దేవుని చిత్తము. ఎవరైనా చనిపోతే ఫస్ట్ మనమే తీర్పిస్తాం, దేవుని చిత్తం తీసుకున్నాడు, అయిపోయి. దేవుని చిత్తం అని తెలుసా మనకు? సాతాను కూడా చంపగలుగుతాడు. సాతానే రోగాలు తీసుకొచ్చేవాడు, సాతానే అరాకొర జీవితంలో ఉన్నవారిని చంపేవాడు, సాతానే. దేవుడు దీర్ఘాయుష్ని ఇచ్చేవాడండి. సాతాను చంపేస్తుంటే మనమందరం కూడా దేవుడిని విలన్ చేసేస్తున్నాం. దేవుడు చంపేస్తాడు, దేవుడు తీసేసుకున్నాడు. చిన్న పాప చనిపోతే దేవుడు తీసుకున్నాడు. దేవుడు తీసుకుంటాడా? 2 ఏళ్ళ అమ్మాయిని దేవుడు తీసుకుంటాడా? ఎందుకు ఇస్తాడండి? తీసుకోడు. అలా అయిపోతే వాళ్ళ నాన్న వచ్చే టీచర్, గవర్నమెంట్ టీచర్, నేను అడిగాడంట, డాడీ మనమందరం వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం కదా, అబ్బాయి చనిపోయాడేంటి? యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా బైబిల్లో బాగవుతారని కూడా. అంటే వాళ్ళ నాన్న చెప్పారంట, అవునరా నువ్వు అడిగింది కరెక్టే, దీనికి ఒక సూత్రం ఉంది, నేర్చుకో. ఏంటి సూత్రము అంటే, పరిశుద్ధాత్మ వరము వస్తేనే ఇవి బాగవుతాయి. ఆ వరం పొందుకున్న వాళ్ళు ప్రార్థన చేస్తేనే బాగవుతాయి, ఊరికి చేస్తే బాగు కాదు అన్నాడట. అప్పటి నుండి దేవుడిని వెతకడానికి ప్రారంభించాడు. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాయో వరాలు? మా దేశానికి కావాలి,
మా ప్రజలకు కావాలని కూడా వెతికాడు. మనం కూడా వెతికాం, లేదని చెప్పడం లేదు, మనం కూడా మంచి వాళ్ళే, మనం కూడా దినకరం లాంటి వాళ్ళమే. కానీ చక్కగా అంటే ఒక నెల, ఆ తర్వాత టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్, వద్దు ప్రభువా ఇది జరగడం లేదు. ఆయన రోజు బ్యాంకు నుండి వచ్చిన వెంటనే బ్యాగ్ని పడేసి రూమ్లో వెళ్ళి మోకారించి 9 వరాలు 9 వరాలు ఇచ్చేసే ప్రభా, 9 వరాలు ఇచ్చేసే ప్రభా. ఏది లేదు ప్రార్థన. రోజు ఎప్పుడు కూర్చున్నా 9 వరాలు 9 వరాలు 9 వరాలు 9 వరాలు, పరిశుద్ధాత్మవరం పరిశుద్ధాత్మవరం పరిశుద్ధాత్మవరం. ఎంతసేపు? 1 hour 2 hour 3 hour 4 hour 5 hour 6 hour 8 hour 12 hour పరిశుద్ధాత్మవరం కావాలి. అదే ప్రార్థన, వేరేం లేదు. ఇంట్లో వచ్చి కూర్చున్నా కూడా ప్రార్థన కూర్చుంటే కూడా ముఖం ఇలా ఉంటుందంట. వాళ్ళ భార్య చేయిందంటే పరిశుద్ధాత్మ వరం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు దేవుడు వస్తాడు, ఎప్పుడు కనబడతాడు దేవుడు, నాకు యోబుకు కనబడ్డాడు, నాకు ఎప్పుడు కనబడతాడు. ముఖంలో చిరునవ్వు వెళ్ళిపోయింది, సంతోషం వెళ్ళిపోయింది. ఇంట్లో అందరూ ఉన్నా కూడా ఆయనకి సంతోషం లేదంట. రోజు ఏడ్చాడు, బోరుమని, ప్రభువా ఎక్కడయ్యా పోయింది నీ వరము, ఎక్కడయ్యా పోయింది, నువ్వు సజీవుడుగా ఉన్నావంటే ఎక్కడున్నావు ప్రభు అనేసి కూడా ఆయన ఎక్కువ ఏడ్చి 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 ప్రార్థించి ప్రార్థించి, బ్యాంకులో కూర్చున్న ఆలోచనలు అదే, ఇంటికి వచ్చిన దివారాత్రం మనసులో ఉన్న ఆలోచన ఒక్కటే. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 6 7 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఒక్కటే ప్రార్థన, ఆత్మవరములు కావాలి. ఒకరోజు 7 సంవత్సరాలు పూర్తయినాక అనుకున్నాడంట, ఇంకా దేవుడిని మానుకుంటే మేలేమో. ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ఎస్, దట్స్ ట్రూ. ఇఫ్ బైబిల్ డజంట్ వర్క్ వీ నీడ్ టు లీవ్ ఇట్. బైబిల్ వాక్యాలు ఈరోజు వర్ధిల్లడం లేదు, అది పనిచేయడం లేదంటే విడిచిపెట్టడం మేలు. పనిచేయాలి. దేవుడు అంటే పనిచేయాలి, సజీవుడు అంటే పనిచేయాలి. జీవము కలిగిన దేవుడు అంటే మనం ఎలా, కోట్ల కొలది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళలో యేసుక్రీస్తు ఒకడే అంటే ఎలా చెప్పగలమంటే హీ మస్ట్ వర్క్, హీ ఈజ్ ఎ లివింగ్ గాడ్, హీ షుడ్ అపియర్, హీ షుడ్ డూ మిరకల్స్, హీ షుడ్ చేంజ్ నేషన్స్, హీ షుడ్ డూ గ్రేట్ థింగ్స్. యేసు నామంలో చెప్పినప్పుడు జరిగిపోవాలి కార్యాలు. ఏలియా చెప్పాడు, అగ్ని వచ్చేసింది. ఎలీషా చెప్పాడు, చనిపోయినోడు లేసుకున్నాడు. అటువంటి అద్భుతాలు జరగాలండి. జరగకపోతే ఊరికే మనము చెప్పలేము. అలా ఒక 7 సంవత్సరాలు అయిన తర్వాత ఒకరోజు వాళ్ళ కుటుంబ ప్రార్థనకని కూర్చుంటే, ఈ నిరాశతో ఇంకా పేరుకు ప్రార్థన చేసుకోవాలి. మనం ఎలా కూర్చుంటాం మనలాగా, ఊరికే ప్రార్థించుకోవాలి, ఊరికే వినాలి అని అలా కూర్చొని వాళ్ళందరూ ప్రార్థిస్తూ ఉంటే సడన్గా దేవుని యొక్క మహిమ అభిషేకం ఆయన మీదకి వచ్చి, పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చి, దేవుని హస్తం, ఒక హ్యాండ్ వచ్చింది, పెద్ద హ్యాండ్ ఇంతవరకు ఇలా క్రిందికి దిగి వచ్చి ఆ రూమ్ అంతా నిండిపోయింది. ఇంట్లో ఉన్నవారు ఎవరు కనబడడం లేదు. కామ్ వచ్చేసేయి ఈ హస్తంలోకి అని చెప్పారు. ఈయన లోపల వెళ్ళాడు, ఆ హస్తం మీద కూర్చొని నిలబడుకున్నాడు. తిరిగి చూస్తే శరీరం ఏమో మోకాలేస్తుంది. ఆత్మ మనలాగానే ఉంటుంది. అది ఇలా తీసుకెళ్ళిందంట ఈ హస్తం. రా వెళ్దామని తీసుకెళ్తే సూర్యుడు, నక్షత్రాలు, అన్ని ప్లానెట్స్ అన్నీ దాటుకొని వెళ్ళిందంట. వినడానికి కథలాగా ఉండొచ్చు, అందుకే అందరూ నమ్మరన్నమాట. నమ్మే వాళ్ళకు జరుగుతాయి, నమ్మకపోతే జరగదు, అంతే. ఎలా ఉంటే ఏంది, జరిగితే మనకు మేలు, మనకు మేలు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మేలండి, విశ్వసిద్దాం. ఓకే, అలాగే తీసుకెళ్ళాడు. అలాగే తీసుకెళ్ళి వెళ్తే చివరికి పరలోకం చేరుకుంటే, పరలోక ద్వారం వద్ద యేసుక్రీస్తు, కమ్ రా నా గృహానికి రా, తండ్రి యుద్ధకు వెళ్దాం రా అంటే, తండ్రి ఎవ్వరూ చేరుకోలేని ఒక వెలుగులో జీవిస్తూ నిత్యము జీవము కలిగిన తండ్రి యెహోవా దేవుడు అక్కడ ఉన్నాడంట. యేసుక్రీస్తు అక్కడి దాకా తీసుకెళ్ళి తండ్రి సింహాసనం ముందు ఉంచేసి, ఇక్కడే నువ్వు నిలబడు నేను వెళ్తానని ఆయన ముందుకు వెళ్ళిపోయి తండ్రిలో వచ్చి కూర్చొని తండ్రి యొక్క మనసులో యేసుక్రీస్తు కనబడుతున్నాడంట. నేను నా తండ్రిను ఏకమై ఉన్నాము అని యేసుక్రీస్తు ఇక్కడి నుంచి చిరునవ్వు ఇస్తున్నాడంట, స్మైల్ ఇస్తాడు. తండ్రి ముఖం వచ్చి సూర్యుడి కంటే చూడలేకపోతుంది, వెలుగుమయంగా ఉన్నాడంట. తండ్రి ఒకటే మాట అడిగంట, దినకరన్ నీకేం కావాలి, వాట్ డూ యూ వాంట్, నీకేం కావాలి? ఆ ఒక్క మాట విన్న వెంటనే శరీరం అంతా కూడా, ఆత్మ అంతా కూడా పీస్ అయిపోయినట్లు, అంత గొప్ప, మా గొప్ప ఉనుములు పడితే ఎలా శక్తి ఉంటుందో అంత గొప్ప శబ్దము, వాట్ డూ యూ వాంట్ అని అరిచిందంట. అరిచిన వెంటనే ఆయన ఏం చెప్పాలో తెలియకుండా నిలబడుకుంటుంటే వెనక నుంచి మెత్తటి స్వరముతో, ఇంపైన ఒక స్వరము, దినకరన్
నువ్వు తండ్రి అడిగాడంట, వాట్ యూ వాంట్ అంటే మొట్టమొదటిగా ఏం చెప్పాడంట, ఐ వాంట్ 9 గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ఇచ్చే 9 వరాలు నాకు కావాలి ప్రభు అని అడిగినప్పుడు అప్పుడు తండ్రి అడిగాడు, యూ వాంట్ ద 9 గిఫ్ట్స్ ఆర్ మీ? 9 వరాలు కావాలా, నేను కావాలా అని అడిగితే ఈయన అనుకున్నా అంట, ఏంది ఇది సమస్య, ఇన్ని సంవత్సరాలు మనం కనిపెట్టి ఉంటే దేవుడు మళ్ళీ నేను కావాలని ఇది ఇవ్వకపోతే అని అనుకోవడంతో పరిశుద్ధాత్మ దేవుడు వెనక నుంచి ఒక చిన్న స్వరంతో, దినకరన్ మీరే నాకు కావాలని చెప్పు. మనకు సహాయం చేసేవాడు. మనం ఏం ప్రార్థించుకోవాలని తెలియని సమయంలో మనం బాధపడుతుంటే, చీకటైపోయి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒక చిన్న స్వరముతో మాట్లాడుతూ, నువ్వు ఇలా ప్రార్థించు, ఇలా కనిపెట్టు, ఇలా కోరుకు ఆయన చెప్పాడంట. వెంటనే ప్రభువా నీవే నాకు కావాలి. వెంటనే తండ్రికి ఒక ఆకారం ఉంది, ఆయన వచ్చి తన శరీరాన్ని చాలా సంతోషంతో ఇలా కదిలించుకున్నాడట. యా థ్యాంక్ యూ, వెరీ గుడ్ అనేసి సంతోషంతో అలా కదుపుకుంటూ ఆయన చెప్పాడంట, గో యూ హ్యావ్ ద 9 గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 9 ఆత్మవరాలు నీకు ఇచ్చేసాను, వెళ్ళిపో అంటే సడన్గా చూస్తే చెమట్లు కారిపోతుంది. 8 hours అయిపోయిందంట ఆల్రెడీ. ఈయన ఆత్మలో ఎత్తబడి వచ్చేస్తే మరుసటి రోజు బ్యాంకుకి వెళ్తే ఆయన కూర్చొని రాస్తుంటే 100కు 1000 రాస్తున్నాడు, 1,00,000కు 10 లక్షలు రాస్తున్నాడు. అన్ని తారుమారైపోతుంది. ఆయన హెడ్ పిలిచి చెప్పంటే, ఏమయ్యా నువ్వు బాగా పని చేస్తావు, ఈరోజు ఇలా ఉన్నావు, ఇంటికి వెళ్ళిపో. లేదండి నాకు కొంచెం బాగాలేదు. ఆ శబ్దము 3-4 డేస్గా వినిపిస్తుంది. ఎంత వాట్ యు వాంట్, వాట్ యు వాంట్, వాట్ యు వాంట్, వాట్ యు వాంట్, నీకేం కావాలి, నీకేం కావాలి, అది వచ్చి కంటిన్యూస్గా రింగ్ అవుతుంటే ఏది కాన్సన్ట్రేట్ చేసుకోలేకపోతున్నాడు. దేవుని మా గొప్ప శక్తి. ఆ రోజు మొదలుకొని వ్యాధులకు ప్రార్థించేటప్పుడు సులభంగా అద్భుతాలు జరిగిపోయేది. గడ్డలు కరిగిపోయేది, చనిపోయిన వాళ్ళు లేసుకున్నారు, పేర్లు పెట్టి పిలవగలిగాడు, అద్భుతాలు చేయగలిగాడు. లక్షల్లో ప్రజలు వచ్చారు. ఎలా వచ్చారు? దినకరన్ కాదండి, 9 వరాలు దేవుని అద్భుతమైన శక్తి క్రియేట్ చేస్తాయి. అన్ని దేయాలు వచ్చి పడిపోయేది. ఆయన వచ్చి నిలబడుకుంటే చాలు, అక్కడ ఉన్న దేయాలంతా కూడా వచ్చి కుప్పగా పడిపోయేది, మౌనంగా అయిపోతుంది. హౌ ఆల్ దిస్ హ్యాపెండ్? హానోకు దేవునితో నడిచినట్లు దినకరన్ అన్న ఒక వ్యక్తి దేవునితో నడవగలిగాడు. ఈ వ్యక్తి నడవగలిగితే, ఆ బ్యాంకర్ నడవగలిగితే మీరు నడవగలుగుతారు, నేను నడవగలుగుతాను. మనం చేయాల్సిందంతా ఒకటే, వీ నీడ్ టు పే ద ప్రైస్. మనం దేవునికంటూ ఒక ప్రైజ్ ఇవ్వాలి, ఆ టైం ఇవ్వాలి, ఆ ఆశ కలగాలి. ఆశ కలిగిన ఆత్మను తృప్తిపరిచే దేవుడు. అలా మన జీవితంలో జరిగిన తరువాత అప్పుడు జరిగేదే సేవ, ఇది కాదు. ఇవి మనకు తెలిసినవి, మనమేమో చేసుకుంటున్నాం. సంప్రదాయం ప్రకారం ఒక పాట పాడుకోవడం, సువార్త చెప్పడము, వాక్యం చెప్పడం, ఇందులో కూడా దేవుడు క్రియేట్ చేస్తున్నాడు. కొందరికి వాక్యంతో మాట్లాడుతున్నాడు, బలపడుతున్నారు. కానీ పెద్ద స్థాయిలో ఏం జరగక ఉంది. దేశాన్ని కదిలించాలి, ప్రపంచాన్ని కదిలించాలంటే ఇవి జరిగితే తప్ప జరగదు. దేవుడు ఇది చేస్తే తప్ప మనం ప్రపంచమంతా కూడా వెళ్ళలేము, చెప్పలేము, ధైర్యంగా నిలబడుకోలేము. అపోస్తలులు చేయగలిగారంటే వాళ్ళకు దేవుడు తెలుసు, యేసుక్రీస్తు తెలుసు, నేరుగా చూశారండి. మీరు నేను క్రైస్తవులను చెప్పుకొని 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కూర్చొని చైర్లో కూర్చొని యేసు నాకు తెలియదంటే ఏం అర్థము? రావడం లేదా కోపం మీలో? ఒక విరక్తి రావడం లేదా? విరక్తి పుట్టడం లేదా? ఏం చేస్తున్నాను అసలు? ఎందుకు నా సెలవును నేను వచ్చి ఇక్కడ ఇలా ఖర్చు చేసుకోవాలి దేవుడిని తెలుసుకోకపోతే అన్న ఒక కోపము, ఒక వైరాగ్యం మనలో ఈరోజు కలగాలి. ఒక నిరాశ కలగాలి మనలో. నా ప్రార్థనలు వ్యర్థమైపోతుంది, నా బైబిల్ చదువుకున్నట్టు వ్యర్థమైపోతుంది. అసలు దేవుడు అనే వ్యక్తిని తెలుసుకోకుండా ఇవన్నీ చేస్తే కూడా వ్యర్థమే అండి. ఇవన్నీ ఎందుకు ఈ ఆలయము, ఎందుకు ఈ మైకు, ఎందుకు ఈ బైబిలు, ఎందుకు పరిశుద్ధాత్మ? అన్నీ మనం దేవుడిని తెలుసుకోవడానికే. ఆ మెయిన్ దేవుడు ఉంచిన గోల్ జరగకపోతే అన్నీ చేసి ఏం లాభము? ఒక రోగి ఉన్నాడు అనుకోండి, ఆ హాస్పిటల్ లైట్లు ఉన్నాయి, సర్జన్స్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ వాళ్ళు చేయలేకపోతున్నారు, కాపాడలేకపోతే ఏం ప్రయోజనం? ఆ లాభం లేదు. మన జీవితము
అది బలపడాలి అంటే మొట్టమొదటి అడుగు దేవుడు ఎవరని మనకు, మీకు, నాకు స్పష్టంగా తెలియాలి. వీ నీడ్ టు నో క్లియర్లీ హూ గాడ్ ఇస్. తెలుసుకోవాలన్న ఆశ మనలో నిండుగా ఉంటే దేవుడు చూపించగలుగుతాడు. దేవుడు చూపించకపోతే ఆయన సేవ చేయలేం. మనకు తెలిసింది మన శక్తితో ఇంతే చేయగలుగుతాం. దేవుడు తను తాను చూపించుకుంటే ప్రపంచాల్లోకి, ప్రపంచమంతటా వెళ్ళి ప్రైమ్ మినిస్టర్స్ ముందు నిలబడుకొని మాట్లాడే, చీఫ్ మినిస్టర్స్ ముందు, మత బోధకులు, మత గురువుల ముందు, ఇదిగో యేసుక్రీస్తు ఇలాగే ఉంటాడు, ఒక్క అద్భుత క్రియ చాలు, వణికిపోతారు. ఈజ్ జీసస్ రియల్ టుడే? If he is real, where is he? If God real today, where is he? Why he is not connecting with you and me? Why we are not able to connect with him? What is wrong? What is the sin? He should take it out. తీసేయాలి ఏ పాపమో. ఈ విషయంలో మీరు పట్టగలిగితే ప్రపంచాన్ని షేక్ చేసే వ్యక్తిగా మారిపోతారు. యూ విల్ బి ద షేక్, యూ విల్ షేక్ ద హోల్ ఎర్త్. ఎందరో అలా మారాలనుకుంటున్నారు. ముఖ్యంగా యవనస్తులు, మీ జీవితాలు దేవునికి కావాలి, సేవకు రావాలి. మీరు సేవ చేయకపోతే ఎవరు చేస్తారు? మీరు యేసు గురించి చెప్పకపోతే ఎవరు చెప్తారు? వచ్చే తరాలకు చెప్పేవాళ్ళు ఎవరు? నిన్నే కదా దేవుడు ఎన్నుకున్నాడు, నిన్నే కదా దేవుడు ఎన్నుకున్నాడు. నీకెందుకు జాబ్ ఇచ్చాడు? ఎందుకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు? ఆయన సేవ చేయడానికే కదా. అది చేయకుండా ఉంటున్న యవనస్తులారా, రండి, దండోపదండులుగా రండి, పెద్ద ఎత్తున చేయండి. ఒక్కొక్కరు ఒక గ్రామానికి వెళ్ళండి, పట్టణాలకు వెళ్ళండి, కూటాలు ఉంచండి. స్పాన్సర్ చేస్తాను నేను. హల్లెలూయా. నా దేవుడు ఇస్తాడు, పంపిస్తాను మిమ్మల్ని మిషనరీస్గా. అందరూ అనుకుంటారు, అన్నయ్య నువ్వు వెళ్ళకుండా మమ్మల్ని పంపిస్తానంటున్నాను. నేను వస్తాను, వెళ్దాం, కలిసికట్టుగా వెళ్దాం. శక్తిని పొందుకొని, దేవుడిని చూసి, వరాలు నొందుకొని, సాతాన్ని వెళ్ళగలిగిన శక్తితో, రోగాన్ని స్వస్థతపరిచే శక్తితో, ప్రపంచాన్ని కదిలించే శక్తితో వెళ్దాం. గొప్ప అద్భుత క్రియలు చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించుదాం.